శుభోదయము. పద్య కవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక దాత. దాతలు ధన్యజీవులగు ధర్మము జీవన సాంప్రదాయమయీ భూతలమందు శాశ్వత విభూతిని వంశపు మేలుగోరుచున్ ఖ్యాతి గడించి నిల్చెదరు గౌరవ భావ ప్రకాండ తేజమున్ భాతిని నింపి సంఘమున పాలన నిత్తురు దీర్ఘకాలము. ఈ పద్యభావము దాత గురించి. అంటే డబ్బు వితరణ చేస్తారు అవసరమైన చోట సంఘంలో. ఈ దాతల గురించి. దాతలు ధన్యజీవులకు ధర్మము. దాతలకి, బాగా డబ్బున్న వాళ్ళకి దేవుడి వరంగా ఇచ్చినప్పుడు వాళ్ళలో ఒక విధమైన చైతన్యం కలిగి, మనం ఈ సంఘంలో ఉన్నాము, మనకు దేవుడు ఇలాగ ఇచ్చాడు, దీన్ని సద్వినియోగం చేద్దామనే ఉద్దేశంలో దాన్ని దానం కింద కొన్ని దానాలకు ఇస్తుంటారు. అది ధర్మము, జీవన సాంప్రదాయం. వాళ్ళ ఆ దాతల్లో ఉండేటువంటి ఒక జీవన సాంప్రదాయంగా మారిపోయింది అది. భూతలమందు శాశ్వత విభూతిని. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శాశ్వతమైనటువంటి ఒక ఐశ్వర్యం, వంశపు మేలు కోరుచును. వంశాన్ని, తమ తాతలు, తండ్రులు, ఇంకా ముందు జన్మలు ఉన్నవాళ్ళు, పితామహులు, వాళ్ళని గురించి కూడా ఇది పలానా వంశము, ఈ వంశము ప్రజలకు మేలు చేస్తుంది, అవసరమైతే వాళ్ళ ఆలన పాలన చూస్తుంది. కానీ ఒక సందర్భాన్ని అప్పటికప్పుడు సృష్టించుకొనైనా సరే దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంటుంది. ఖ్యాతి గడించి నిలిచెదరు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి పరువు మర్యాదలు నిలబడి ఖ్యాతి వస్తుంది. గౌరవ భావ ప్రకాండ తేజమున్. అది ప్రశస్తమైన వాచకం. మనం ఎవరినైనా పొగిడేటప్పుడు ఆర్యా, అయ్యా అని పొగుడుతాం. అది వాళ్ళ జీవితంలో ఒక ప్రకాండమైన తేజాన్ని ఇస్తుంది. భాతిని నింపి సంఘమున. ఈ సంఘంలో వాళ్ళు చేస్తున్న పని వెలుగు నింపుతుంది. పేదలు, వాళ్ళ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సమయానుకూలంగా, ఉదాహరణకు కోవిడ్ వచ్చింది, ఎంతమందికో ఏదైనా తిండి తిప్పలకి దొరకని పరిస్థితుల్లో సాయం చేసిన మహానుభావులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సంఘమున పాలన నిత్తురు. వాళ్ళకి రక్షణ ఇస్తారు. పాలన అంటే రక్షణ. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించేసి మీకు మేమున్నాం అని భరోసా చెప్పడం, ఈ రక్షణనివ్వడం అనేది జరుగుతుంటుంది. కనుక వీళ్ళకు దీర్ఘకాలం, అది కూడా ఎప్పుడో ఊరికి అడిగినప్పుడని కాకుండా, ఆ దాతలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ప్రజలకు పంచి అవసరాన్ని పట్టి వాళ్ళ సంఘానికి మేలు చేస్తూ వాళ్ళు చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి విశేషమే ఈ దాత అనే ప్రక్రియలో పద్యం రాశాను. మీరు చదివి నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటూ మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని మీకు నమస్కారం తెలుపుతున్నాను. నమస్తే.